నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. ఉపాధి హామీ కూలీలు అనొద్దని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఉపాధి హామీ శ్రామికులుగానే పిలుద్దామన్నారు. గ్రామాల అభివృద్ధిలో ఉపాధి శ్రామికులే కీలకమని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. ఉపాధి హామీ శ్రామికుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. మరోసారి మనసున్న మారాజు అని అనిపించుకున్నారు పవన్ కళ్యాణ్. కూలీలు కాదు, వాళ్ళని శ్రామికులుగానే పిలవాలని పిలుపునిచ్చారు. అలాగే గ్రామాల అభివృద్ధిలో కూడా ఉపాధి శ్రామికులే కీలకం. వాళ్ళు లేకపోతే అసలు దేశం ఈ నిర్మాణం లేనే లేదు అని అన్నారు. దేశ నిర్మాణంలో ఉపాధి హామీ శ్రామికులదే కీ రోల్ అని కూడా పవన్ ఇవాళ మే డే సందర్భంగా కొనియాడారు. దీనిపైన డిస్కస్ చేద్దాం. డిబేట్లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, బీజేపీ అధికార ప్రతినిధి, అలాగే వీరశేఖర్ గారు, రాజకీయ విశ్లేషకులు. నమస్తే అండి. నమస్తే అండి రవికిరణ్ గారు. రవికిరణ్ గారు నమస్కారం. శ్రీదేవి గారు. రైట్. మే డే సందర్భంగా ఇవాళ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శ్రామికులతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే కార్మిక దినోత్సవం నుంచి కూలీలు కాదు, వీళ్ళు ఉపాధి శ్రామికులు అని పిలుస్తామని అన్నారు. అయితే గత ప్రభుత్వ హయాంలో కార్మికులకు ఓకే, మనం కూడా ఇప్పుడు కార్మికులు అనొద్దు, శ్రామికులు అని పిలుద్దాము. వాళ్ళకి అసలు గత ప్రభుత్వ హయాంలో ఇప్పటి వరకు ఈ విధంగా అండగా నిలిచారా? శ్రీదేవి గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్టులకి అందరికీ శుభ సాయంత్రం. అలాగే ఈరోజు శ్రామిక దినోత్సవం సందర్భంగా శ్రామిక సోదరులందరికీ, సోదరిమణులందరికీ పేరు పేరున అభినందనలు, శుభాకాంక్షలు అండి. కూలీలు అన్నది పదం చాలా లైట్ వాడితే పదం. ప్రీవియస్ లో కూడా సరిగ్గా వినిపించట్లేదు కిరణ్ గారు. ఓకే అండి కిరణ్ గారు. వేరే వాట్సాప్ కాల్ వచ్చి ఇదేమో ఇదైంది. నేనేది ఏంటంటే, ఏదైతే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఒక వినూత్నమైన పద్ధతిలో చాలా చూడముచ్చటగా అనిపించిందండి నాకైతే. ఎందుకంటే ఉపాధి హామీ శ్రామికులతో ఆత్మీయ కలయిక ఎంత చక్కగా ఉంది చూడండి. ఎప్పుడన్నా నేను ఎప్పుడు పుట్టి పెరిగాక ఇటువంటి చూడలేదు. మేడే సందర్భంగా అంటే ఎర్ర చొక్కాలు చేసుకొని మేడే మేడే మేడే, అసలు మేడే మంద కాదు. దాని అర్థమే వేరు, దాని అర్థం అది, దాని కథ వేరు. అందుకే నేను పెద్దగా దాన్ని ఇష్టపడను. అది విశ్వకర్మ జయంతిని భారతీయులందరూ విశ్వకర్మ జయంతి అంటే పనిముట్లు తయారు చేసి మనకు అత్యంత మన గురువు, మన ఏ రకంగా పనులు చేయాలని చెప్పినటువంటి గొప్ప గురువు విశ్వకర్మ జయంతి జరుపుకోవాలని చెప్పి అంటారు. సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అంటే ఉపాధి హామీ శ్రామికులతో కూర్చుని ఆత్మీయ కలెక్ట్ చేసి వాళ్ళతో మనసులో మాట పంచుకున్నారు. ఆయన మనసులో మాట ఏ రకంగా డిగ్నిటీ ఆఫ్ లేబర్ అన్నారు, చక్కటి పదం. ఏ పని చేసినా సరే అది ఆ పని చేసే వ్యక్తిని మనం తీరవలసిందే. సాఫ్ట్వేర్ ఇంజనీర్ కానీ, ఏదైనా సరే రిక్షా పుల్లర్ కానీ, లేకపోతే మన ఇంట్లో సహకరించే సర్వెంట్ మేడ్ కానీ, వారిని మనం గౌరవించాలి. ఆ పనిని గౌరవించాలి. డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఉండాలి. మా నాన్న నాకు బాగా గుర్తు, చిన్నప్పుడు నేను ఒకసారి ఏదో ఇంట్లో పనులు వస్తే ఒకసారి ఇలా చిన్నప్పుడు బాగా చేదరించుకుంటే మా నాన్న తిట్టారు నన్ను. ఎందుకు నువ్వు అలా చేదరించుకుంటావు, తప్పది. వాళ్ళందరూ లేకపోతే ఈ సమాజం లేదు, మనం వాళ్ళు కలిపితేనే సమాజం. సో వారు చేసిన పనిని ప్రతి ఒక్కరికి గుర్తించాలి, వారిని గౌరవించు, పేరుతో పిలవాలి. ఇంకోసారి అలా చేస్తే నేను ఊరుకో అన్నా. సో ఈ రోజు వరకు నాకు బాగా గుర్తుంది. అంటే శ్రామిక వర్గాన్ని, పేద శ్రామిక కర్షక వర్గాలన్నిటి ఒక సమాజంలో భాగం. వారు లేకపోతే ఈ నిర్మాణం సాధ్యం కాదు కదా. తాజ్మహల్ ఎత్తిన కూలీలు ఎవరు అంటారు శ్రీశ్రీ గారు. తాజ్మహల్ నిర్మాణాల్లో షాజహాన్ కాదు కదా తాపీ పట్టుకుని చేసింది ఎవరు? అలాగే అనేకమైన కట్టడాలు ఈరోజు పోలవరం నిర్మాణం చేస్తున్నా, రేపు అమరావతి పునర్నిర్మాణం చేసుకోబోతున్నా మోడీ గారు, చంద్రబాబు నాయుడు చెరువు టాపీ పట్టుకుని చేయరు కదా. దాన్ని చేసేది ఎంతమంది చేస్తున్నారు, ఎంతమంది శ్రామికులు దాని మీద పనిచేస్తారు. ఈరోజు బోర్డర్ సెక్యూరిటీ, బోర్డర్ లో మన చైనా సరిహద్దుల్లో రోడ్లు ఎంత వేగంగా వేస్తున్నాం, మరి ఎంత చేస్తుంది ఎవరు? అనేక ప్రాంత రాష్ట్రాల నుంచి వెళ్ళారు అక్కడ శ్రామికులు, అక్కడ ఉంటున్నారు. ఉండే రోడ్లు చక్కగా వేసి పెడుతున్నారు. హైయెస్ట్ బ్రిడ్జెస్ కడుతున్నాం. కాశ్మీర్ లో హైయెస్ట్ బ్రిడ్జ్ ఉంది, వందే భారత్ ట్రైన్ శ్రీనగర్ కేసు ఎలా చేసాం? పెద్ద టనల్ నిర్మాణం చేసాం. భారత్ శక్తి ఎప్పుడు లేనిది ఎలాగ పాసిబుల్? ఇంజనీర్సే కదా, కేవలం డ్రాయింగ్ పెట్టి గీసేసిన వాళ్ళు కాదు.
ఆ యొక్క మూటలు మోసిన వాడు, ఆ యొక్క సిమెంట్ బస్తా ఎత్తిన వాడు, ఆ రాళ్ళు ఎత్తిన వాడు, వాళ్ళందరూ లేకపోతే అభివృద్ధి శూన్యం, సాధ్యం కాదు. అదే పవన్ కళ్యాణ్ ఈ రోజు స్పష్టంగా చెప్పారు. డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఉండాలి, అలాగే మీరు సేమ్ గౌరవం ఇవ్వాలి. అదే ఆ రకంగానే ఎన్ఆర్ఈజిఎస్ ప్రధానంగా చెప్పింది ఏంటంటే, ఎన్ఆర్ఈజిఎస్ అంటే మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అండి. ఇది దేశవ్యాప్తంగా పని లేనటువంటి, పని తక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల్లో పని కల్పించే విధంగా వారికి పర్ డే మన రాష్ట్రంలో 307 రూపాయలు ఇస్తున్నాం. వారికి ఏదో రకంగా పని 100 రోజులు 10 దినాలు కల్పించాలి. పని లేదు, నాకు ఇబ్బంది పడుతుంది అంటానికి వీలేదు, వారికి ఏదో రకంగా పని కల్పించాలి. సో దాని ఆధారంగా గత ఆర్థిక సంవత్సరంలో 2024-25 ఆర్థిక సంవత్సరంలో సుమారుగా 10,900 కోట్లు ఎంత అన్నారు ఉప ముఖ్యమంత్రి గారు. ఆ యొక్క సొమ్ము మొత్తం 10,649 కోట్లు. దానిలో మొత్తం దగ్గర 7,000 కోట్ల వరకు వేతనాలు ఆ శ్రామికులకి, మిగతా 4,000 కోట్ల వరకు మెటీరియల్. సో ఇది కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్ గా ఇస్తున్న నిధులు, దాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఏ రకంగా నాకు చాలా ముచ్చటేసింది ఆయన రికార్డు చెప్పినప్పుడు. ఏంటి 21,564 గోకులాలు అంట, 13,500 పశువుల తొట్టెలు, చూడండి దానిలో సూక్ష్మం, పశువుల తొట్టెలు. అలాగే పళ్ళ సంబంధించి ప్లాంటేషన్ 63,563. అలాగే ఎస్సీ ఎస్టీ, ఇది మళ్ళీ ఇంపార్టెంట్, ఎస్సీ ఎస్టీ వార్డుల్లో 4,000 కిలోమీటర్లు రోడ్లు వేశారు. ఎస్సీ ఎస్టీ వార్డుల్లో, ఇదేదో జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ కాదు, ఎస్సీ ఎస్టీ వార్డుల్లో వేశారు. అలాగే అంతకుమించి వాళ్ళకి ఇన్సూరెన్స్, ప్రధానమంత్రి సురక్షిత బీమా యోజన కింద వారి యొక్క ప్రమాద బీమా చేయించడం, అదే కాక మళ్ళీ ఎస్బీఐతో కూడా ఎన్రోల్ అయ్యి వారి యొక్క వాళ్ళకి పరిహారంగా 3 లక్షల నుంచి 30 లక్షల వరకు ఇప్పించడం. ఎన్ని ఎలా ఉందంటే, ఒక కుటుంబ పెద్దగా పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు మాట్లాడింది అంటే మనసు విప్పి ఎంతో ఆహ్లాదకరంగా తన కుటుంబ సభ్యులతో ఆప్యాయంగా మాట్లాడి, నిజంగా ఆత్మీయ కలిక అంటే నిజంగా నైతే వెరీ హ్యాపీ. నిజంగా ఒక ఆత్మీయ కలయికలను మనసులో మాట చెప్పుకుంటూ ఏ రకంగా చక్కగా వాళ్ళు ప్రోత్సహించారో ఇది హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఇటువంటి విధానం మన ఇప్పుడు వరకు రాష్ట్రంలో కాదు దేశంలో కూడా చూసుకుంటాం. నాకు తెలిసి మేడే రోజు ఉపాధి శ్రామికులతో కూర్చుంటూ నాకు తెలిసి దేశ చరిత్రలో ఇది ఫస్ట్ టైం అనుకుంటా. ఐ సెల్యూట్ హిమ్. రియల్లీ చాలా బాగా చెప్పారు. వీరేశేఖర్ గారు నమస్తే అండి. నమస్తే. నమస్తే మేడం. ఇవాళ